హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీకు లాస్ట్ వ్లాగ్‌లో ఈ స్పూన్ రెస్ట్ ఇంకా లిడ్ హోల్డర్ అన్నట్టుగా ఒకటి చూపించాను కదా! ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. దాని లింక్ కూడా షేర్ చేశాను. బట్ ఏమంటే ఈ బ్లూ కలర్‌ది ఉంది కదా! నేను యాక్చువల్‌గా స్టీల్‌ది ఆర్డర్ చేశాను. బట్ ఎందుకో నాకు తెలీదు ఈ బ్లూ కలర్‌ది వచ్చింది అనేది మీ అందరితో షేర్ చేశాను. నిజంగా తెలీదు. నాకు ఆ బ్లూది ఒక కవర్ అది దానిపైన తీసేయొచ్చు. పీకేస్తే బాగా స్టీల్ కలర్‌లో వచ్చేస్తది అది అనేసి అస్సలు తెలీదు. ఎవరో కామెంట్ పెట్టారు ఒకటి. అశక అది బ్లూ కవర్ లాగా ఉంటుంది. అది అలా తీసేసేయి మళ్ళీ స్టీల్ కలర్‌లోనే ఉంటుంది అదంతా స్టీల్‌దే అది అనేసి పెట్టారు. అది చూసానంతే. నాకు ఎట్లా అనిపించిందంటే నవ్వొచ్చేసింది నాకు. అయ్య ఛీ! అది కూడా తెలియలేదా నాకు అలా అనేసి అనిపించింది. వెంటనే ఆ కామెంట్ నేను స్టోరీలో పెట్టుకున్నాను. నాకు నేనే ఎందుకో నవ్వొచ్చేసింది నాకు. అంటే మరి అది కూడా నాకు అర్థం కాలేదు. అది తీసేయొచ్చు అనేది కూడా తెలియలేదు. అలానే వాడేసుకుంటూ ఉన్నాను. కొన్ని సార్లు ఇంత చిన్నది ఇంత సిల్లీ విషయంకి మైండ్ పనిచేయదేమో అనేసి అనిపించింది కరెక్ట్‌గా నాకు ఆ టైంలో. మళ్ళీ వ్లాగ్ చూసే కొద్దీ కొంతమంది ఇద్దరు ముగ్గురు చెప్పారు. అది కవర్ అండి తీసేయొచ్చు. తీసేస్తే స్టీల్‌ది వస్తది అనేసి. సో, ఇంకా తర్వాత ఇప్పుడు ఇట్లా కవర్ తీసేసిన తర్వాత హమ్మయ్య! నేను అనుకున్నది వచ్చింది. నిజంగానే ఇది స్టీల్‌దే. అదేదో బ్లూ కలర్‌గా వచ్చింది ఏందా అనేసి ఫీల్ అయ్యాను అనవసరంగా అనేసి అనిపించింది. ఇంకా దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలా బ్లూ కలర్ ఉంది. అది ఉన్నీలే అలానే అనేసి అనిపించింది. అది కూడా పీకేసేయొచ్చు. కానీ అది పీకలేదనమాట. అట్లే పెట్టేశాను. సో, ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకుంటే దీన్ని చూసి ఆ బ్లూ కలర్‌ది ఉంటుంది కదా! అది కూడా పీకేసేయండి. మంచిగా ఇలా యూజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా లాస్ట్ వ్లాగ్‌లో ఏమంటే నేను ప్రాన్స్ చేశాను. రసం పెట్టాను. టొమాటో రసము అనేసి చెప్పాను కదా! అదేమంటే కొందరు దాంట్లో వ్లాగ్ కామెంట్స్‌లో ఏమంటే ఆషా నాన్ వెజ్ తినట్లేదన్నావు శ్రావణ మాసంలో మళ్ళీ ప్రాన్స్ చేశాను అంటున్నావు అనేసి అన్నారు. యాక్చువల్‌గా అది ఇంకా నేను శ్రావణ మాసం రాకముందు వ్లాగ్ అనమాట షేర్ చేస్తున్నాను. ఇది కూడా ఇంకా శ్రావణ మాసం రాలేదు. దీంట్లో కూడా కొంతసేపు తర్వాత వస్తదనమాట శ్రావణ మాసం వ్లాగ్. అంటే నేను ఈ మధ్య కంప్లీట్‌గా ఒక రోజంతా వ్లాగ్ అలా చేయలేదు. అక్కడక్కడ తీశాను. సో, అంతా కలిపి ర్యాండమ్ వ్లాగ్ లాగా షేర్ చేస్తూ ఉన్నాను. సో, అలా నేను పర్టిక్యులర్‌గా ఇది నేను ఆషాఢ మాసంలో తీసిన వ్లాగ్ అనేసి చెప్పలేదు. మీకు అర్థమవుతుంది లేదా? అర్థం చేసుకుంటారు కదా అన్నట్టుగా. కొందరు ఫాలో అవ్వరు కదా కంప్లీట్‌గా. సో, వాళ్ళకి కొంచెం అర్థం కాలేదనమాట. అందుకనేసి అడిగారు. సో, వాళ్ళ కోసం జస్ట్ ఇలా క్లారిఫికేషన్ అనమాట. ఇంకా రోజుకి ఒక సాంగ్ గుర్తుకొచ్చినట్టు నాకు ఆ రోజు ఇగో ఈ సాంగ్ గుర్తుకొచ్చింది. అది పెట్టుకొని వింటూ నాకే నేను నవ్వుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ నా ఐస్ చూస్తున్నారా కొంచెం ఊదినట్టుగా ఉంటుంది. డ్రై అయిపోతాయి అనమాట నా ఐస్ ఈ వెదర్‌లో. లాస్ట్ ఇయర్ అవ్వలేదు బాగున్నాయి. కానీ మళ్ళీ ఈ ఇయర్ నాకు ఎవ్రీ ఇయర్ ఈ టైంకి నాకు ఇలా ఐస్ ఏమంటారు అలర్జీతో లావుగా అయిపోవడము, ఉబ్బినట్టుగా ఉండడము, వేడి చేసేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందనమాట. మళ్ళీ అలానే స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు మండే అనమాట. మండే ఇంకా సుదర్శన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్‌గా. కాకపోతే సుదర్శన్ మొబైల్ పాడైపోయింది కదా! ఇంక మేము దీనికొచ్చాము నెక్సెస్ శాంతి నికేతన్ మాల్‌కొచ్చాము. సండే ఈవినింగ్ వెళ్తే అది క్లోజ్‌లో ఉండింది కదా! అందుకనేసి ఇంకా సుదర్శన్ వెళ్తుంటే నేను వస్తా బాబా అని చెప్పేసి ఇంక ఇద్దరం కలిసి వెళ్ళామనమాట. అది రిపేర్ చేపించుకోవాలి. అసలు ప్రాబ్లమ్ ఏంటి కనుక్కోవాలనేసి. ఇంకా సుదర్శన్ వెళ్ళున్నాడు. ఇంకా నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. నా వెనకాలంతా గోల్డ్ షాప్సే. అవే చూసుకుంటూ ఉన్నాను. అందుకే మీతో కూడా చూపిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కటి గోల్డ్ షాపే నా వెనకాల ఉన్నది అక్కడ. నాకేమంటే జస్ట్ టైం పాస్‌కి వెళ్ళి చూద్దాము అన్నాగా అనిపించదని ఎందుకో తెలీదు. కొనాలనుకుంటేనే వెళ్దాము. రేపు కొంటాను. ఒక ఐడియా కోసమైనా వెళ్దాము అలా అనిపిస్తదే కానీ ఇప్పుడు అసలు ఆ ఐడియా లేదు ఏం లేదు కదా! ఏదో ఒకటి కొనాలి అనేది. అందుకే ఏం వెళ్ళబుద్ధి కాలేదు. అక్కడే కూర్చొని ఇంకా వెయిట్ చేస్తున్నా సుదర్శన్ కోసము. ఇంకా సుదర్శన్ ఏమంటే మొబైల్ ఇచ్చేసాడు. ఇంక వాళ్ళు ఏమంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని చెప్తాము అన్నారంట. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఐ ప్లానెట్. దీంట్లో ఏమంటే కొత్త మొబైల్స్ అవన్నీ ఉన్నాయి. ఐప్యాడ్స్ ఉన్నాయి. సో, ఇంకా చూసుకొని వస్తా అని చెప్పేసి ఇక్కడ కూడా వెళ్ళి లోపల ఆ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటూ అలా ఉన్నాడు. ఇంకా ఫోన్ ఛార్జింగ్ పిన్ ఉంటుంది కదా! అది పోయిందంట. 8,000 ఏమో అవుతుంది. రిపేర్ చేసుకోండి అని చెప్పారు లాస్ట్‌కి. అదిగో నీలాగే హ్యాపీగా దానికి వర్షం తడవాలంటే ఇష్టము. ఎంత పెద్ద వర్షం. ఇంకా కరెక్ట్‌గా మేము బయలుదేరేసి డైరెక్ట్‌గా టెడ్డీ హ్యాపీ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళేసి వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసామనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి నేను గబగబా అన్నం చేసేసాను అంతే. ఇంకా ఈ పౌడర్స్ ఇంకా ఆంటీ చేసిన కారము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆనియన్ ఆమ్లెట్ వేసుకున్నాం. సో, ఇదేమంటే ఆషాఢ మాసం వ్లాగ్ అనమాట.
ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నుండి నార్మల్గా ఉండింది వెదర్ అంతా. కరెక్ట్గా ఇంకా కొంతసేపట్లో టెడ్డీ యాపిని తీసుకొస్తా స్కూల్ నుండి, అప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది. అదే ఆలోచిస్తున్నాను, రెడీ అయిపోయాను ఇంక ఇప్పుడు ఎలా వెళ్ళేది అనేసి. ఇంతలో ఏమంటే సుదర్శన్ ఫోన్ చేసి కారు అతను ఫోన్ చేశారు, బుజ్జి కారు వస్తుంది తీసేసుకో అని చెప్పేసి ఇంకా కార్ని తీసుకొచ్చి ఇక పార్క్ చేయించాను. సో ఈ బంపర్ అంతా తీసేసి మంచిగా పెట్టించేశారు. ఇదొక దీనికి 10,000 ఏమో అయిందంట. ఒక్కొక్కసారి ఇట్లాంటివి అనవసరమైన ఖర్చులు అంటారు కదా, సో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. మనం ఏమంటే కొన్ని వాంటెడ్గా చేసుకుంటూ ఉంటాము, సో వాటికి పెట్టామంటే మనకి ఏమనిపించదు. ఇలా ఏమైనా జరగకుండా ఉండేటి వాటికి మనం అసలు ప్లాన్ చేసి ఉండము, అట్లా జరుగుంటాయి, అనవసరంగా వాటికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది చూసారా, అప్పుడు కొంచెం పెయిన్ అవుతుంది. ఇంకా టెడ్డీ యాపిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. దాని తర్వాత వాళ్ళు కూడా చూసుకుంటూ ఉన్నారు కార్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఈరోజు ఏంటంటే ఆషాఢ మాసం లాస్ట్ డే అనమాట ఇది. సో అందుకనేసి పలావ్ చేశాను, చికెన్ పలావ్ నా స్టైల్లో చేస్తుంటాను కదా, వైట్ పులావ్ అనేసి. అప్పుడు నాతో చాలామంది షేర్ చేశారు, నేను చేశాను ఆశ చాలా బాగా వచ్చింది అనేసి. సో హారిక వాళ్ళు వచ్చినప్పుడు చేసిన పలావే మళ్ళీ చేశాను, కొద్దిగా చేశాను ఇంకా లాస్ట్ డే అనేసి. చాలా బాగుండింది. నాకు ఇప్పుడు చెప్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి, అంత బాగా వచ్చింది అనమాట ఆ రోజు. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కదే డిన్నర్కి కదా అన్నట్టుగా ఈవినింగే తినేసాము. మళ్ళీ తినేసి ఇంకా బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే మూవీకి వెళ్తున్నాం. ఆ రోజు నైట్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ ఉంది కదా, హరిహర వీరమల్లు మూవీ ఫ్యాన్ షో అనమాట. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో, ఫస్ట్ టైం నేను ఫ్యాన్ షోకి వెళ్ళడము. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీకి అనమాట. అంటే పవన్ కళ్యాణ్ అనేసి ఇట్లా చిరంజీవి మూవీస్ అంటే అది ఫ్యాన్ షో అంటే అమ్మో ఎందుకులేండి, చాలా గోలగోలగా ఉంటుంది కదా, సో ఇంకా టెన్షన్గా ఉంటుంది. కానీ వెళ్తున్నాము. నార్మల్గా అయితే మన ఊర్లలో అలా అయితే అసలు మమ్మల్ని తీసుకెళ్లారు అనమాట. సుదర్శన్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మ వద్దు, లేడీస్ వద్దు, చాలా గోలగోలగా ఉంటుంది, మీరు రాకూడదు అన్నట్టుగా మమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడేమంటే బెంగళూరులో మరీ అంత ఉండదు కదా అన్నట్టుగా. ఇది మల్టీప్లెక్స్లో వెళ్ళట్లేదు, నార్మల్ థియేటర్స్, మన ఊర్లో ఎలా థియేటర్స్ ఉంటారో అట్లాంటి థియేటర్కే వెళ్తున్నాం ఈరోజు. ఏమంటే మల్టీప్లెక్స్లో రేపు అంటే ఈ నెక్సెస్ మాల్స్లో ఇవన్నిట్లో రేపు రిలీజ్ అవుతుంది అనమాట ఈ మూవీ. సో ముందు రోజు నైట్ మాత్రం ఇలా ఫ్యాన్ షో అన్నట్టుగా ఇలాంటి థియేటర్స్లో, లోకల్ థియేటర్స్ ఉంటాయి కదా, సో వాటిల్లో రిలీజ్ చేస్తారు. ఇంకా 9:50కి షో అనమాట ఆ రోజు. వీళ్ళిద్దరికీ రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత కొంచెం పడుకుంటారు నార్మల్గా అయితే. ఆ రోజు పడుకోకుండా 9 వరకు చదువుకుంటూనే ఉన్నారనమాట, కంప్లీట్ చేశారు పోర్షన్. దాని తర్వాత ఇంకా తినేసి ఇంకా సుదర్శన్ టీటీ ఆడేసి వచ్చారు ఈ లోపల. దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాము. 9:50 కంటే మేము ఇక్కడ నుండి 9:15 అలా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉండింది, ఎలా ఉంటుందో ఏంటో అనేసి. బాబా నేను వీడియో స్టోరీ పెట్టుకుంటా కొద్దిగా. ఫస్ట్ టైం రా ఫ్యాన్ షోకి వెళ్ళడం నేను. ఫ్యాన్ షో లీగల్ కదా బాబా? లీగల్ అన్నా. ఫ్యాన్స్ ప్రీమియర్ షో టికెట్స్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, ముందు రోజు నైట్ వేస్తారు ఫ్యాన్స్ కోసం. నా ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు మూవీకి వెళ్తున్నానంటే. నా ఫ్రెండ్స్ ఏం షాక్ అవ్వాలి, నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు ఎందుకంటే ఎగ్జామ్ పెట్టుకుని ఎవరైనా midnight మూవీకి వెళ్తారు బాబా. ఓకే బాబా, ఓకేనన్నా పాపం రండి కోసం వెయిట్ చేస్తున్నాం. చూడు నాకు నేను చెప్తా, సరే చెప్పు. నాకు ఇంకా ఇలా సెకండ్ షోకి ఒక్కసారి వెళ్ళున్నాం, ఒక ఇంగ్లీష్ మూవీకి ఏమో వెళ్ళున్నాము. వీళ్ళు ముగ్గురు పడుకునేసారి, నేను ఒక్కదానే కంప్లీట్ చేశాను దాన్ని. అలా ఇంకా ఇది సెకండ్ టైం అనమాట సెకండ్ షోకి వెళ్ళడము. ఇంకా ఈ థియేటర్ చాలా దగ్గరే అనమాట. ఆ రోజు రోలా సూపర్ మార్కెట్ చూపించాను కదా మీకు, దానికి బ్యాక్ సైడే అనమాట ఇది. కాకపోతే మేము ఎప్పుడు రాలేదు ఇక్కడికి, ఇంకా ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో, మన ఊర్లో థియేటర్స్ లాగానే ఉంటాయేమో అన్నట్టుగా ఉన్నాము. ఇదిగోండి ఇదే కీనో సినిమాస్ అని ఉంది కదా, సో ఇది. ఇంకా ఇక్కడ బెంగళూరులో ఎలా ఉంటుంది ఫ్యాన్ షో, ఫ్యాన్స్ ఎలా ఉంటారు అనేది చూడాలి అనిపించింది అనమాట. ఇంకా వర్షం ఒకటి మధ్యలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పార్కింగ్ ఏమంటే చాలా లోపలికి వెళ్ళి పార్క్ చేయాలి. ఒక కార్ వస్తుంది ట్రెండి. మా సుదర్శన్ ఫోన్ పాడైపోయిందిగా, నాది పాతది OnePlus ఉంటే దాంట్లో సిమ్ వేసుకొని పాపం వాడుకుంటా ఉన్నాడు. అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది మా సుదర్శన్.
అబ్బా. ఇప్పుడు ఏం తింటావురా? ఇందాక అంత బిర్యానీ తిన్నావు. ఐస్ క్రీమ్ లూలు మాల్ కూడా ఉంది చూడు, లూలు కూడా పీకా ఉంది. ఎంపురో క్రిస్పీ క్రీమ్. క్యూలో ఇరికిరికిపోతున్నా తెలుసా? మనం ఫ్రీ కార్డ్కి వెళ్ళాలి. థియేటర్స్కి వెళ్దామంటే అసలు ఉంటుంది. తిరుపతి బెటర్. తిరుపతి కూర్చో హ్యాపీ. మరీ పైకి వచ్చేసి ఇంకా టెడ్డీకి అయితే పీవీఆర్ సినిమాస్ అనేసి ఐనాక్స్ వాటికి వెళ్ళి అలవాటు అయిపోయి ఇదేందో ఎలా ఉంటుందో ఏంటో, ఈ సీటింగ్ ఎలా ఉంటుందో అనుకుంటా వచ్చింది. నాట్ బ్యాడ్ అంట చూసుకొని. ఇంకోటి ఏమంటే టెడ్డీ కొంచెం డీసెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే ఒకటే అరుపులు అరుస్తున్నారు, ఎట్లా అంటే అట్లా ఉన్నారు, మాస్గా ఉంది. అబ్బబ్బా ఏంటి ఇలా అరుస్తున్నారు అందరూ అనడం స్టార్ట్ చేసింది. ఇంకా సుదర్శన్ ఉండేసి ఇదేం చూసావరా, ఇంకా మన తిరుపతిలో అలా థియేటర్స్కి వెళ్ళామంటే అక్కడ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, అసలు నువ్వు మాట్లాడేది కూడా వినిపించదు అనేసి అంటున్నాడు. అప్పటికి మేము సెలెక్ట్ చేసుకున్న థియేటర్లో చాలా డీసెంట్గా ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంకా మూవీ మాత్రం మాకు చాలా నచ్చింది. సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ కొంచెం తేడాగా ఉండిందనమాట. అంతగా ఇంకా బాగా తీసుంటే బాగుండు అనుకున్నాం, కానీ ఇంకా ఇప్పుడు దాన్ని ట్రిమ్ చేశారంట. మళ్ళీ వెళ్ళి చూడాలి ఇప్పుడు అంటున్నాడు మా సుదర్శన్. ఇంకా ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది. మేము పడుకునేసరికి 2 అయింది. ఇంకా అర్లీ మార్నింగ్ మళ్ళీ 5:30కి నేను లేసేసాను. వీళ్ళని 6:30 అలా లేపి ఇంకా 7 వరకు చదువుకున్నారు. 7 నుండి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ రోజు నేను చపాతీ చేసి పన్నీర్ ఉంటే పన్నీర్ కర్రీ చేసేసాను, మష్రూమ్స్ వేసి ఇంకా బాక్సెస్ పెట్టేశాను. ఇంకా ఆ రోజే అనమాట శ్రావణ శుక్రవారము, ఫస్ట్ డే శ్రావణ మాసంలో. ఇంకా నేను యోగాకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇలా పూజ చేసేసుకున్నాను. ఈసారి 5 ఫ్రైడేస్ ఉంటాయంట కదా శ్రావణ మాసంలో, నార్మల్గా 4 ఫ్రైడేస్. ఈసారి 5 ఫ్రైడేస్ అండి. నేను యాక్చువల్గా నెక్స్ట్ ఫ్రైడే నుండేమో శ్రావణ శుక్రవారం స్టార్ట్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ఇంకా ఈసారి 5 ఫ్రైడేస్ కాబట్టి ఇది ఫస్ట్ ఫ్రైడే నుండే స్టార్ట్ అవుతుంది అనేసి మళ్ళీ అనుకున్నాను. ఇంకా ఇక్కడ మనీ చూపిస్తున్నాను ఏంటంటే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కొంతసేపు నేను ఫోన్ చూసుకుంటున్నాను. అప్పుడు నా శిరీష అనేసి నా ఫ్రెండ్ అని చెప్తా ఉంటాను కదా, సో తనేమంటే ఆశ అదే జస్ట్ మాట్లాడుకుంటా ఉంటే అట్లా టాపిక్ వచ్చింది. ఇంకా ఇలా మనీ పెడుతుందంట దేవుడి దగ్గర. అంటే నాకు ఫోటో పంపించింది అనమాట, తను పూజ చేసింది. సో ఆ ఫోటోలో డబ్బులు కూడా పెట్టుంది. డబ్బులు కూడా పెడతారా అంటే వరలక్ష్మి వ్రతం రోజే పెట్టుకుంటాము మనీ, ఈరోజు కూడా పెడతారా అని అడిగితే ఎవ్రీ ఫ్రైడే పెడతా ఉంటాను నేను ఆశ, నేను ఆ మనీ నేను మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేస్తాను స్టోర్ చేసి. సో ఆ మనీ ఏమంటే ఇట్లా దేవుడికి పూజకు కావాల్సిన ఏదైనా సిల్వర్ అట్లాంటివి ఏదైనా తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ అనేసి అనింది. వావ్ ఎంత మంచి ఐడియా కదా, అస్సలు నాకు ఈ ఐడియానే రాలేదే అనేసి అనిపించి ఇంకా అప్పటికప్పుడు లేచి నేను కూడా అలా మనీ పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలా స్టోర్ చేసి నెక్స్ట్ ఇయర్కి ఏమైనా తీసుకుందాంలే దేవుడి కోసం అన్నట్టుగా పూజకి అనేసి అనుకున్నాను. ఒకవేళ మీరు కూడా అలా చెయ్యలేదు ఇన్ని రోజులు అంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మన దగ్గర ఎంత ఉంటే అంత పెట్టుకొని ఎవ్రీ ఫ్రైడే పూజ చేసుకుంటున్నప్పుడు మనీ అలా బాక్స్లో పెట్టేసుకుంటే అది కూడా ఒక హుండీలాగా చాలా బాగా అనిపించింది నాకు. నార్మల్గా హుండీలో మనీ వేసుకుంటాం, మనకు కావాల్సింది తీసుకుంటా ఉంటాము, కాకపోతే ఇది దేవుడి కోసం అన్నట్టుగా ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నా కమ్మలు చూసారా, నేను ఎప్పుడో చూపిద్దాం అనుకున్నా, నేను ఎప్పుడో నా బర్త్డేకి ముందే తీసుకున్నాను కానీ వేసుకోలేదన్నమాట ఇన్ని రోజులు. ఇంకా ఈరోజే అంటే ఇంతకుముందు ఒకసారి వేసుకున్నాను, అప్పుడు నేను వీడియో తీసుకోలేదేమో, మరి ఈరోజు వేసుకుంటున్నాను, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మనము డబ్బులు పెట్టుకోవాలి, హుండీలో వేసుకోవడం ఇవంతా అవసరం ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కుందాం అనుకున్నప్పుడు మన దగ్గర అంత మనీ ఉండి
ఉండి వెళ్ళి కొనుక్కునే గల ఆ కెపాసిటీ ఉంటే అవసరం లేదు. హుండీలో డబ్బులు వేసుకోవడం, ఇలా స్టోర్ చేసుకుంటా ఉండడం, అట్లాంటి అవసరం లేదు. కానీ మనకి అలా ఉండదు కదా. ఆ కుక్క పిల్ల ఫేస్ బయట పెట్టుకుని చూస్తూ ఉంటుంది చూడండి కార్లో, అట్లా వాడు ఆపోడు. మన కుక్క పిల్ల అవసరం లేదు కదా బాబా, వాడే. నాకు కావాలి. నీకెందుకు, మేము కుక్క పిల్లలం నీకు. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు. రెడీ హ్యాపీ వాళ్ళకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా హ్యాపీది ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఏమంటే అమ్మ మాల్కి వెళ్దాం అమ్మ, నువ్వు నాకు ప్రామిస్ చేసావు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాల్ తీసుకెళ్తాను అనేసి అని చెప్పింది. అవును, నిజంగానే ప్రామిస్ చేశాను. అదేమంటే వాడికి కోరికంట. ఏమంటే వాడు నేను ఇద్దరమే వెళ్ళాలంట మాల్కి, షాపింగ్ చేసుకోవాలంట. వన్ డే అంతా ఫుల్గా మాల్లోనే ఉండేసి ఈవినింగ్ రావాలంట. అది చెప్తా ఉంటుంది, అడుగుతూ ఉంటుంది. సో అట్లా ఇంకా ఆ రోజు నలుగురం కలిసి స్టార్ట్ అయ్యాము. ఇంకా అది కాక ఇప్పుడు ఏమంటే ఈ జూలై ఆగస్ట్లో చాలా ఆఫర్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్లో కానివ్వండి, వెస్ట్ సైడ్లో ఆగస్ట్లో ఉంటాయంట. సో లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్క బ్రాండ్ మీద ఆఫర్స్ ఉంటాయి. స్కెచర్స్ అంటూ కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కదా. ఇప్పుడు సుదర్శన్ క్లోత్స్ మీద అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి కదా ఆ బ్రాండ్స్ అని. సో వాటి మీద కూడా 50% ఆఫ్ అనేసి అప్ టు సోచ్లో. సో ఇట్లా చాలా చాలా ఆఫర్స్ ఉంటాయి. సరే ఏమైనా మనకి నచ్చినవి ఏదైనా మంచిగా కావాలి అనుకుంటే నచ్చితే తీసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను కూడా సరే బాబా వెళ్దాము ఇట్లా అనేసి అడిగాను. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే వీళ్ళు అమ్ముతా ఉన్నారు అన్నమాట సిగ్నల్ దగ్గర. ఇలాంటివి ఇంతకుముందు రెడీకి ఒకటి, యాపీకి ఒకటి హౌసెస్ లాంటివి తీసుకున్నారు. ఇద్దరు చేశారు. అక్కడ షోకేస్ పైన దేవుడి గది ఉంది, పూజ గది, దానిపైన పెట్టున్నారు. ఇంకా రీసెంట్గా హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఆ బూజ్ అంతా డస్ట్ అంతా తీసేస్తున్నప్పుడు ఇంకా అది గలీజ్ డస్టీగా అయిపోయింది చాలా. అందుకని ఇంకా తీసేసామన్నమాట, పడేసాము. సో ఇప్పుడు మళ్ళీ కావాలంటే అడుగుతున్నారు, కానీ వద్దు అనేసి ఇంకా మళ్ళీ తీసుకోలేదు. ఇంకా ఆ రోజు సాటర్డే అనేసి కొంచెం లేట్గా లేసారు, 9కి అలా లేసారు. ఇంకా లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం, ఇంకా లేట్గా అలా అయిపోయింది. ఇంకా అప్పుడు టైం 12:30 అలా ఏమో బయలుదేరాము. మళ్ళీ ఈవినింగ్ 5కి ఏమంటే టెడీకి క్లాస్ ఉంటుంది. అందుకనేసి ఇంకా ఆ లోపల వచ్చేద్దాము అన్నట్టుగా అప్పుడు స్టార్ట్ అయ్యాము మాల్కి. మెయిన్గా ఇప్పుడు చెప్పాలంటే డెకత్లాన్లో రెయిన్ కోట్స్ కొనాలనేసి వీళ్ళిద్దరికి. దాని తర్వాత నాకు ఒక జాకెట్ ఒకటి తీసుకోవాలి అన్నట్టుగా అడుగుతున్నాను అనమాట. వాటిని తీసుకొని వద్దామనేసి బయలుదేరాము. ఇంకా సుదర్శన్ డ్రెస్సెస్ ఏమైనా కావాలంటే తీసుకుందాం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇంకా రీసెంట్గానే చూసాను ఇక్కడ బజ్జీలు, పుంగనాలు అవి కూడా దొరుకుతున్నాయి మాల్లో. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు బాబా నాకు అది కొని అని చెప్పాను అనమాట. అందుకనేసి మా సుదర్శన్ ఇంకా బజ్జీలు ఆర్డర్ చేశాడు. టెడ్డీ ఏమో వడాపావ్ తెచ్చుకుంది. అంటే అందరం 4 మెంబర్స్ షేర్ చేసుకుని తినడానికి అన్ని ఇలాంటివి తెచ్చుకున్నాము. ఇంకా ఈ జిలేబీ కూడా నేనే కావాలన్నాను. రోటీ ఏమంటే సుదర్శన్కి ఇంకా రెడ్డికి అంట. ఈ హ్యాపీ అడిగిందంట నాకు వెజ్ పులావ్ కావాలి బాబా అనేసి అక్కడ ఫింగర్స్ పెట్టి. అదేమైనా తింటుందా చెప్పండి, అంతా ఇచ్చారు. అది కూడా క్వాంటిటీ. యాక్చువల్గా దాంట్లో ఆ కాంబోలో గులాబ్ జామున్ ఉంది, దానికోసం అనేసి ఆ రైస్ అడిగింది. ఆ సుదర్శన్ కొని ఇచ్చేసాడు. ఇంకా సుదర్శన్ అది కొద్దిగా తిని, చాలా కొద్దిగా తిని. ఇంకా రైస్ మేము అందరం కొద్దిగా తిన్నాము. అదేమంటే దాంట్లో సాల్టే లేదనమాట. అలా ఇంకా నచ్చి ఓకేలే అన్నట్టుగా తినేసాము. దాంతో కర్డ్ రైస్ ఏమో సుదర్శన్ కోసం అనేసి ఆర్డర్ చేసుకున్నాడు. అది భలే ఉందంట. అది ఎప్పుడు తినడం స్టార్ట్ చేసిందో అది రైస్ వద్దని చెప్పేసింది. ఇంకా జిలేబీతో రాబ్డీ ఇస్తారు కదా, దాంతో తింటే ఎంత నాకే చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. ఇంకా బిల్ ఏమంటే ఇంకో చూపిస్తాను కదా మీకు ఎప్పుడు ఎంత అయిందో. సో ఇంత అయిందనమాట ఆ రోజు బిల్. తర్వాత వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలన్నారు. ఇదేమంటే ఈ ఎగ్జామ్స్ వీళ్ళకి ఏదో ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారు ముగ్గురు. నేనైతే వద్దని చెప్పాను, నాకు అసలే ఎలర్జీగా ఉంది, నాకు వద్దు అని చెప్పాను. ఇంకా ఇదేమంటే ఇక్కడ పాప్కార్న్ది అది భలే ఉంది. సో ఫోటో తీస్తాను ఉండరా అని చెప్పేసి హ్యాపీని అక్కడ అలా పెట్టుకొని ఫోటో తీశారనమాట మూవీస్ దగ్గర. ఇది ఇంకా తినేసిన తర్వాత ఇప్పుడు షాపింగ్కి. యాక్చువల్గా తినేసిన తర్వాత నిద్ర వచ్చేస్తూ ఉంది. అంటే ఆఫ్టర్నూన్ టైం కదా, నిద్ర వచ్చేస్తుంది. నార్మల్గా అయితే షాపింగ్కి ముందు షాపింగ్ చేసేస్తే భలే ఆకలేస్తుంది, అసలు టయర్డ్ అయిపోతాం. షాపింగ్ తర్వాత తినుంటే బాగుండేది అనుకున్నాం. ఇంకా తినేసినాక బ్యాగ్ భలే ఉంది, టయర్డ్గా నిద్ర వచ్చేస్తూ ఉంది. వెళ్ళు ఏ రెడ్డా ఇదా మన దగ్గర తీసుకోవాలి. ఏ వద్దు గమ్ముకున్నాను, సేమ్ ఏం వద్దు. బాగా నుంచోరా, బాగా నుంచో, స్టాండ్ చెయ్యి, వెనక్కి పెట్టుకో.
137 137 6 170 అంతే దా వీడియో రా ఫోటో కాదు. ఇంకా సుదర్శన్ డెకెత్లాన్లో వదిలేసి నేను యాపీ టెడ్డీ ముగ్గురం జూడియోకి వచ్చాము. సుదర్శన్కి ఎందుకో తెలీదు జూడియో అంటే ఇష్టం ఉండదు, జూడియోలోకి రాడు. సరే అనేసి మేము వచ్చామన్నమాట. ఎందుకంటే ఇక్కడ నెయిల్ పాలిషెస్ తీసుకోవాలి మెయిన్గా నేను అనేసి వచ్చాను. ఇంకా నెయిల్ పాలిషెస్ తీసుకున్నాను. ఇంకా కొన్ని వీళ్ళకి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను. సో అంతే, ఇంకా క్యూలో ఉన్నాను. అమ్మ యాపీని పట్టుకోవడం ఎంత కష్టమో. హాయ్ హాయ్ అక్క, కృష్ణవేణి బాయ్ బాయ్. ఇంకా మన ఫాలోవర్స్ ఎంత క్యూట్ ఫాలోవర్స్ ఎంత మంచిగా పలకరించారో నాకు భలే హ్యాపీ అనిపించింది. ఆ రోజు 4 మెంబర్స్ ఏమో కనిపించారు. ఇంకొకరితో ఫోటో తీసుకోలేదా అనిపించింది, మర్చిపోయినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంక ఇక్కడ మా షాపింగ్ అయిపోయిన తర్వాత ముగ్గురం కలిసి ఫోటో తీసుకుందాం అంటే హ్యాపీ ఒక్క నిమిషం ఉండట్లేదు, డ్యాన్సులు చేసుకుంటానే ఉంది. ఉండరా ఫోటోకి అనేసి అన్నాను. ఆ క్యూట్ వీడియోని నేను ఆ షార్ట్ వీడియో లాగా పెట్టాను. కరెక్ట్గా అది ఎలా మ్యాచ్ అయిందో ఆ స్టెప్స్ ఆ సాంగ్కి నాకు అర్థం కాలేదు, మ్యాచ్ అయింది అనిపించి అలా పెట్టేశాను. ఇంకా మీరందరూ కూడా చాలా బాగుంది ఆశ, భలే క్యూట్గా వేస్తూ ఉంది హ్యాపీ స్టెప్స్ అనేసి పొగుడుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉండింది. అసలు ఆ మ్యాచింగే అంటే నేను ఆ సాంగ్ అనేసి పెట్టుకోలేదు, జస్ట్ అలా వచ్చేసింది, మ్యాచ్ అయిపోయింది అనేసి. ఇంటికి వచ్చేసాము. టెడ్డీ మళ్ళీ క్లాస్కి వెళ్ళేసి వచ్చింది, సుదర్శన్ టీటీకి వెళ్ళేసి వచ్చాడు. నేను ఇంకా రోజు చపాతి మూంగ్ దాల్ చేశాను అనమాట. ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.